ది కేరళ స్టోరీ పార్ట్ 2 కొత్త హిందీ సినిమా మొన్న శుక్రవారం ఫిబ్రవరి 27న థియేటర్స్ రిలీజ్ అయింది. అంటే మొదటి రోజు కొద్దిగా ఏదో బ్యాన్ అని చెప్పి పొద్దున షోస్ పడలేదు, ఓన్లీ ఈవినింగ్ షోస్ పడ్డాయి కాంట్రవర్సీ వల్ల. అంటే ఈ సినిమా 3 ఏళ్ల క్రితం వచ్చింది మొదటి భాగం కేరళ స్టోరీ అనేసి. అప్పట్లో అది పెద్ద సెన్సేషన్ హిట్. అది 20 కోట్ల బడ్జెట్లో తీస్తే 300 కోట్లు కలెక్ట్ చేసింది. దేశమంతా చూసింది, మాట్లాడుకుంది ఆ సినిమా గురించి. అది మేజర్గా లవ్ జిహాద్ మీద తీసిన సినిమా. అంటే ముస్లిం అబ్బాయిలు హిందూ అమ్మాయిల్ని ప్రేమ పేరుతో వాళ్ళ మతంలోకి ఎలా మారుస్తున్నారు అని రియల్ సంఘటనల ఆధారంగా తీశారని చెప్పి అప్పుడు అది సెన్సేషన్ అయింది. ఆ తర్వాత అదే సినిమా డైరెక్టర్ సుదీప్తో సేను, అంటే కేరళ స్టోరీ పార్ట్ 1లో మన అదా శర్మ హీరోయిన్. ఈ అదా శర్మతోనే వాళ్ళు నెక్స్ట్ ఇంకో సినిమా తీశారు బక్సర్ అనేసి, నక్సల్స్ పైన. అది రియల్ స్టోరీనే. అదే ప్రొడ్యూసర్ విపుల్ షా అండ్ అదే డైరెక్టర్ సుదీప్తో సేను, ఆ ముగ్గురు కలిసి మళ్ళీ తీశారు బక్సర్. అది ఆడలేదు సినిమా. సో ఇప్పుడు ఆ ప్రొడ్యూసర్ విపుల్ షా ఇప్పుడు కేరళ స్టోరీ పార్ట్ 2 అని దింపాడు. డైరెక్టర్ వేరే కొత్త డైరెక్టర్, ఆ సుదీప్తో సేన్ చేయను అన్నాడంట. అంటే ఆదా శర్మ కూడా కాదు, ముగ్గురు కొత్త అమ్మాయిల్ని పెట్టుకొచ్చారు. ఈ సినిమా ట్రైలర్ వచ్చినప్పుడే చూసి, అంటే ట్రైలర్ చూస్తే అబ్బా ఏంట్రా బాబు ఇంత దారుణంగా ఉంది ట్రైలర్ అనిపించింది. అంటే సేమ్ ఇంకా కేరళ స్టోరీలో ఏదైతే చూపించారో అదే అని తెలిసిపోతుంది ట్రైలర్లో. అంటే హిందూ అమ్మాయిల్ని ముస్లిం అబ్బాయిలు కన్వర్ట్ చేయడము, తర్వాత వాళ్ళు పెట్టిన టార్చర్ అన్నట్టు. అంటే ద టైటిల్ కూడా ద కేరళ స్టోరీ 2 గోస్ బియాండ్ అన్నారు ఈసారి. సో సినిమా చూస్తే 2 గంటలే ఉంది, చిన్న సినిమానే. గంట ఫస్ట్ హాఫ్, గంట సెకండ్ హాఫ్. ఇంకా స్క్రీన్ ప్లే పరంగా చూసుకుంటే స్టార్టింగ్లో మనకు ఒక కేరళ స్టోరీ అని పెట్టారు కాబట్టి కేరళలో ఒక అమ్మాయి కథ పెట్టారు. అలాగే మరో 2 కథలు, ఒకటి వచ్చేసి గ్వాలియర్ మధ్యప్రదేశ్లో ఇంకో అమ్మాయి కథ, ఆ తర్వాత ఇంకొక అమ్మాయి రాజస్థాన్లో ఒక ఉదయ్పూర్లో అనుకుంటా. ఇలా 3 కథలు సైమల్టేనియస్గా, ఒక సీను కేరళ చూపించి, ఒక సీను మధ్యప్రదేశ్ది, ఒక సీన్ రాజస్థాన్ది. ఇలా సేమ్ సిమిలర్గా నడుస్తుంటాయి అన్నీ. అలా మూడు స్టోరీలు అలా చూపించి, ఇక మనకు ఏదైతే ట్రైలర్లో చూపించారో, అంటే ఇక వీళ్ళు ముస్లిం అబ్బాయిలతో పెళ్ళిళ్ళు చేసుకోవడము, ఇంటూ చెప్పకుండా పారిపోయి ఇలాంటివన్నీ చూపించుకుంటూ వెళ్ళారు వాళ్ళు. ఆ స్క్రీన్ ప్లే పరంగా ఒక్కొక్క సీన్ ఒక్కొక్కటి చూపించడం వల్ల చూడగలిగా. మొత్తం ఒక కథ ఒకసారి చెప్పి ఇంకో కథ ఇంకో చెప్పింటే అంత ఇంట్రెస్టింగ్ ఉండకపోవు. సో అలా తీసుకెళ్ళి ఇంటర్వెల్కి వచ్చేసరికి మనకు ఇంకా వాళ్ళు ఇంకా ట్రాప్ అయ్యారనే విషయం మనకు ట్రైలర్ చూసిన వాళ్ళకి అర్థమవుతుంది. ట్రైలర్ చూడకపోయినా కానీ ఇంకా ఫస్ట్ హాఫ్ అయ్యేసరికి ట్రాప్లో పడ్డారు, ఇక ఇక్కడ నుంచి కష్టాలు మొదలు అన్నట్టు మనకు ఇంటర్వెల్ పడింది. ఆ తర్వాత ఇంటర్వెల్ తర్వాత ఒక అరగంట పాటు ఇంకా వాళ్ళు పడ్డ నరకం. ఇంకా ఒక అమ్మాయిదైతే, రాజస్థాన్ అమ్మాయిదైతే మరి దారుణం అసలు. అబ్బా ట్రైలర్లోనే చూడలేకపోయాను. ఇక సినిమాలు అయితే అస్సలు చేతకాలేదు నాకు. మరి దారుణం అనిపించింది. అది హిందూ అమ్మాయినా ముస్లిం అమ్మాయి, ఏ అమ్మాయినా అమ్మాయికి అలా జరగడం అనేది మాత్రం దారుణం. అది మిగతా 2 కూడా అంటే దారుణాలు, కానీ ఈ ముగ్గురులో పోల్చుకుంటే ఈ ఒక అమ్మాయిది స్టోరీ మాత్రం చాలా దారుణంగా ఉంది అది. ఆ తర్వాత ఇక లాస్ట్ ఇంకా 10 నిమిషాల్లో ఇంకా సినిమాని ర్యాపప్ చేశారు. దీన్ని ఎలా కంక్లూడ్ చేస్తారు అనుకున్నాను. సో ఇంకా కంక్లూడ్ చేశారు ఏదో ఒక రకంగా, సినిమాటిక్ లిబర్టీ తీసుకుని ఏదో చేశారు. కానీ సినిమా అంతా చూశాక నాకు ఏమనిపించిందంటే, చూస్తున్నప్పుడు నాకు అసలు ఈ సినిమా ఉద్దేశం తెలుసు. అంటే వీళ్ళు తీసింది ఇది ముస్లిమ్స్కి అగెనెస్ట్గా తీశారు, హిందువుల్ని ఏకం కావాలని చేశారు, హిందువులకు జాగ్రత్త చెప్పడానికి చేశారు. ఇది ప్రపగండా మూవీని మరి బీజేపీ వాళ్ళు తీపిచ్చారా, మరి ఎవరు తీపిచ్చారో తెలియదు, కానీ అది క్లియర్గా అర్థమవుతుంది. సినిమా మొత్తంలో ఒక్కటంటే ఒక్క ముస్లిం క్యారెక్టర్ పాజిటివ్ లేదు. అందరూ ఎలాంటి ఆడ మగ చిన్న పెద్ద ముసలి ముతక అందరూ ముస్లిమ్స్, అందరూ ఏమంటారు మంచి వాళ్ళు కాదు, అతి క్రూరస్తులు చెడ్డవాళ్ళు అన్నట్టు చూపించారు. అది పక్కన పెట్టేస్తే ఇది నిజంగా జరిగినాయా లేదా అనేది క్లైమాక్స్ సినిమా అంతా అయిపోయాక ఇది నిజంగా జరిగింది అన్నట్టు కొద్ది కార్డ్స్ వేశారు, ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. కానీ మరి నాకైతే అంత, అంటే మొదటిసారి చూసినప్పుడు వచ్చిన ఫీలింగ్ ఈసారి రాలేదు నాకు. అయితే సినిమా పరంగా చూసుకుంటే ఇంపాక్ట్ ఉంది. అంటే హిందువులు చేశారా ముస్లిం చేశారా అనే విషయాన్ని పక్కన పెట్టి సినిమాగా చూస్తే ఆ అమ్మాయిలు పడ్డ బాధకు క్లైమాక్స్లో న్యాయం చేరింది అనే సంతృప్తి అయితే కలిగింది. బట్ ఈ సినిమాలో అంశం గురించి మాట్లాడుకుంటే అసలు ముందు అమ్మాయి, ఇప్పుడు కేరళ అమ్మాయి ఉంది, కేరళ స్టోరీ కేరళ అమ్మాయిది. అమ్మాయి చదువుకోనింది, యూనియన్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతుంటుంది, మంచి ఫ్యామిలీ, లిబరల్గా పేరెంట్స్ ఎంకరేజ్ చేస్తారు. అలాంటి అమ్మాయి ఒక ముస్లిము, ప్లస్ ఆ ముస్లింకి ఆల్రెడీ పెళ్ళై ఉంటుంది, ప్లస్ పిల్లలు ఉంటారు, ప్లస్ విడాకులు తీసుకుంటున్నా అంటాడు, ప్లస్ లివిన్ అంటారు. అసలు ఎలా పాసిబుల్? మామూలుగా ప్రేమ అంటేనే మనము ఫస్ట్ ఆఫ్ ఆల్ నెగిటివ్, మనం ఫస్ట్ వచ్చేది ఆలోచన హిందూ అయినా ముస్లిం అయినా. అందులో ఇంకా వేరే మతం అంటే ఇంకా ఇంపాసిబుల్. అది 99% ఎవరు అసలు ప్రేమించరు, 1% ఇంకా.
ఇక ఆ తర్వాత మళ్ళీ పెళ్ళైన వాడిని ప్రేమించడం అనేది ఇంకా భూతాది, హిందూ అయినా ముస్లిం అయినా. ఆ తర్వాత మళ్ళీ లివిన్లోకి వెళ్ళడం, అది పేరెంట్స్ పర్మిషన్ అనేది అంత లాజికల్గా అనిపించలేదు. ప్లస్ అన్నిటికంటే ఈ 3 కథల్లో సినిమాని ఎలా స్టార్ట్ చేశారంటే వాళ్ళు ఆల్రెడీ ప్రేమలో ఉన్నట్టు చూపించారు. అది 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 కన్వీనియంట్ రైటింగ్. అది అసలు వాళ్ళు ప్రేమలో ఎలా పడ్డారు అనేది ఇంపార్టెంట్. అది చూపించింటే నేను ఒప్పుకునేవాడిని ఈ సినిమాని. కానీ అది చూపించలేదు, డైరెక్ట్గా వీళ్ళు ఆల్రెడీ ప్రేమలో ఉన్నట్టు. 3 కథలు అంటే అసలు హిందూ అమ్మాయిలు మామూలుగా వేరే ముస్లిం అబ్బాయినో క్రిస్టియన్ అబ్బాయినో ఇష్టపడడం అనేది చాలా రేర్. ఇంకా ఒకసారి మతం తెలిసినాక దూరంగానే ఉంటారు, ఎంత ప్రేమ ఎంత ఇష్టం ఉన్నా కానీ. 1% ఛాన్స్ ఉంటుంది ఇంకా మతాన్ని దాటి ప్రేమించడం అనేది. సో ఈ సినిమాలో ఇదే కేరళ అమ్మాయిది అలా ఉంది. ఇంకొక అమ్మాయిది రాజస్థాన్ మధ్యప్రదేశ్ గ్వాలియర్ అమ్మాయిది కూడా అలాంటిదే. అంటే ఆల్రెడీ ప్రేమలో ఉన్నట్టు చూపిస్తారు ఆ ముస్లిం అబ్బాయిని తెలిసి కూడా. అది కన్విన్సింగ్ లేదు. ఆ అమ్మాయికి ఏదో సోషల్ మీడియాలో రీల్స్ చేయాలనేసి ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరు కదా. మన వాళ్ళు అంటే రీల్స్ చేసుకోమంటారు కానీ మరి బట్టలు ఇప్పి రీల్స్ చేస్తా అంటే ఏ తల్లిదండ్రులు ఒప్పుకోరు. సో ఈ అమ్మాయికి వాడు చెప్పడము, మీరు నువ్వు బట్టలు ఇప్పి చేసినా మా దాంట్లో నేను ఎంకరేజ్ చేస్తానని చెప్పి దానికోసం ఆ అమ్మాయి పారిపోయారు, వచ్చి వాడిని పెళ్లి చేసుకోవడము. మళ్ళీ ఆ అమ్మాయికి 16 ఏళ్ళే ఉంటాయి. సో వీళ్ళ పేరెంట్స్ కూడా గట్టిగా ఫైట్ చేయరు, ఆ పోక్సో కేసు అంటారు కానీ సర్టిఫికేట్ లేదో. అసలు కన్వీనియంట్ రైటింగ్ ఉంది. అసలు ఎటువంటి అంటే వాళ్ళు ఇంకా ఇరుక్కోవాలి, వాళ్ళు కష్టపడాలి, అది మనం చూడాలి అన్నట్టు రాసుకున్నారు. ఆ తర్వాత 3వ అమ్మాయి రాజస్థాన్. ఈ అమ్మాయిది కొద్దిగా మేలు, మనకు కూడా తెలుసు. ఆ అమ్మాయి కూడా తెలియదు అతను ముస్లిం అని, హిందూ అని నమ్మించి చేసుకుంటాడు. అలా చూపించాలి, అప్పుడు కన్విన్స్ అవుతాను. సో అమ్మాయిది హిందూ పెళ్ళైనాక పారిపోయి వచ్చినాక అబ్బాయి హిందూ అని చెప్తే అప్పుడు రిలీజ్ అవుతుందా. సరే పెళ్ళి అయిపోయింది కదా అని కన్వీనియంట్గా మతంలోకి మారడము, ఫాలో కావడము, ఇంకా అమ్మాయి పడే కష్టాలు అయితే వర్ణనాతీతం అసలు అది. ఆ తర్వాత సో నాకు మేజర్గా ఈ సినిమాలో డ్రాబ్యాక్ ఏంటంటే వీళ్ళు ప్రేమలో ఎలా ట్రాప్ అయ్యారనేది చూపించాలి. ఆల్రెడీ ప్రేమలో ఉండి ఇక ప్రేమలో ఉన్నాక ఇంకా ఏది చెప్పినా నమ్ముతారు, ఏది చెప్పినా చేసేస్తారు. ఆ తర్వాత కష్టపడుతున్నారు అంటే అందులో తెలిసినా కూడా బయటపడడానికి స్కోప్ ఉన్న ఈ రోజుల్లో అంటే మొబైల్ ఫోన్స్, ఇంటర్నెట్ ఇన్ని ఉన్నా కానీ ఎవరు అలాంటి ప్రయత్నాలు చేసినట్టు కనపడదు. అంటే మాకు ఇంకా శిక్ష అనుభవించి పెట్టండి, మేము టార్చర్ పడతాము, మీరు ఫీల్ కాండి అన్నట్టే ఉంది. స్కోపే ఇవ్వలేదు. వీళ్ళు కూడా చేసేది ఇప్పుడు ఎవరు ఏ నేరం చేసినా ఎవరు చేసినా దొరికిపోతామనో ఏదో భయం ఉంటుంది. అసలు అలాంటి భయం ఏం కనపడదు అసలు ఈ సినిమాలో. అంటే క్లియర్గా ఉంది. అంటే ఈ సినిమా చూసిన వాళ్ళు ఎవరైనా సరే అమ్మాయిలు, ఎస్పెషల్లీ హిందూ అమ్మాయిలు ఈ సినిమా చూస్తే వాళ్ళ సర్కిల్ ఎవరైనా ముస్లిం అబ్బాయి ఉంటే ఫ్రెండ్గా కూడా అతను ఎంకరేజ్ చేయరు, ఇంకా దూరం పెట్టేస్తారు. అలా ఉంది ఈ సినిమా. ఇక ఒకే ఒక డైలాగ్ పెట్టారు ముస్లిమ్స్కి ఫేవర్గా. అంటే మనకు అబ్దుల్ కలాం ఉన్నాడు, చాలామంది క్రికెటర్లు ఉన్నారు, పొలిటీషియన్స్ ఉన్నారు, యాక్టర్లు ఉన్నారు, వాళ్ళు అంతా మంచి వాళ్ళు, మీలాంటి ముస్లిమ్స్ వల్ల అందరికీ చెడ్డ పేరు అన్నట్టు ఒక్క డైలాగ్ పెట్టారు అంతే. ఇక మిగతా అంతా యాంటీ ముస్లిం ఉంది. ఇది ప్రొపగండా సినిమానే. తీయొచ్చు ప్రొపగండా సినిమా, కానీ కన్విన్సింగ్గా తీయాలి. ఈ 3 లవ్ స్టోరీని నీట్గా వాళ్ళు ఎలా ట్రాప్ చేశారు అనేది చూపించి, ఆ తర్వాత వాళ్ళు మూర్ఖంగా ఇంత చదువుకున్నా ఎంత ఉన్నా ఇంకా ప్రేమలో పడ్డాక ఏం తల్లిదండ్రి కనపడరు, ఎవరు కనపడరు. సో వాళ్ళ దారిన పోతారు, కష్టాలు పడతారు, అనుభవిస్తారు. సో నేనైతే ఓకే అంటాను. నాకు సినిమా అయితే సినిమా పరంగా 2 గంటల స్క్రీన్ ప్లే పరంగా టైట్గా ఉంది, ఎఫెక్టివ్గా ప్రజెంట్ చేశారు. కానీ అదే నేను చెప్పాను కదా, ఈ ప్రొపగండా ఈ లాజిక్ మిస్ అయింది. నాకు ఫస్ట్ కానీ చూపించాలి ఎలా పడ్డారు ప్రేమలు అనేది మిస్ అయింది. కాబట్టి కన్వీనియంట్ రైటింగ్ అంటాను. ఓకే, అందరు యాక్టర్, అందరు కొత్త వాళ్ళు, అందరూ 3 అమ్మాయిలు టీవీ ఆర్టిస్టులే. ఒక అమ్మాయి తెలుగులో కూడా చేసింది, రుద్రమదేవిలో చిన్నప్పుడు ఝాన్సీ రుద్రమదేవిలా చేసింది ఆ అమ్మాయి తెలుగులో. ఇంకంతే మిగతా అందరూ బాగా చేశారు అమ్మాయిలు అందరూ. ఇక ఫ్యామిలీతో చూడొచ్చా అంటే చూడలేం ఫ్యామిలీతో, ఎందుకంటే అంత టార్చర్ ఉంది, ఇక సెక్షువల్ అసాల్ట్ ఉంది, ఇంకా ఉన్నాయి. కాబట్టి ఫ్యామిలీతో చూడలేదు, చిన్నపిల్లలు ఫ్యామిలీతో చూడలేము, ఇండివిజువల్గా చూడాల్సిందే. బట్ ఒకసారి అయితే చూడండి. అంటే ఇది ఎంత వన్ సైడెడ్ ఉన్నా కానీ మన జాగ్రత్తలో మనం ఉండడం మంచిదే. ఎందుకంటే కొన్ని కేసులు ఉన్నాయి, ఇలాంటివి లవ్ జిహాద్ కేసులు ఉన్నాయి, మనం పేపర్లో చదివాం, టీవీలో చూసాం. కాబట్టి జరుగుతున్నాయి, జరగట్లేదని చెప్పట్లేదు, కానీ పర్సంటేజ్ తక్కువైనా అసలు ప్రేమనే వద్దంట నన్ను అడిగితే హ్యాపీగా అమ్మ నాన్న చూపించింది. ఎందుకంటే ప్రేమించినాక హిందూ అబ్బాయి అయినా సరే వాడు మంచోడో కాదో తెలియదు, వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ తెలియదు, తర్వాత కష్టపడాల్సింది అమ్మాయి కాబట్టి. సో వెనక ముందు చూసుకోండి. పెద్దలు కుదిర్చిన వివాహమైనా, లవ్ మ్యారేజ్ అయినా, అది కులాంతరమైన మతాంతరమైన అన్ని జాగ్రత్తలు తీసుకునే ముందడిగేయండి. మీకు ఎస్పెషల్లీ అమ్మాయిలకు మీకు ఎక్కడైతే 100% కాన్ఫిడెన్స్ ఉంటుందో, మాకు ఎటువంటి అంటే పుట్టింట్లో ఎలా ఉన్నాము
పెళ్లి చేసుకున్నా కూడా అలాగే ఉండగలము అన్న ధైర్యం ఉంటే మేము ఉద్యోగం చేసుకోవచ్చు, ఇష్టం వచ్చినట్టు ఉండొచ్చు. ఇష్టం వచ్చినట్టే అంటే మంచిగా అలా ఉన్న నమ్మకం కలిగితేనే ముందడుగు వేయండి, లేదా వెయిట్ చేయండి. అంతేగాని ఇలా చేసి మీ జీవితాలను నాశనం చేసుకోవద్దండి. బట్ ఒకసారి అయితే చూడండి సినిమాని. థియేటర్స్లో ఉంది, ఓటీటీకి కూడా వస్తుంది. థియేటర్లో కుదరకపోతే ఓటీటీలో చూసేయండి. బట్ ఇండివిజువల్గా చూడండి. ఎస్పెషల్లీ అమ్మాయిలు మాత్రం ఒకసారి చూడండి, ఎంతకైనా మంచిది. ఓకే, నా రేటింగ్ వచ్చి 2/5. ఓకే, బాయ్.